रचना किया, सृष्टि किया, जो भी उसका मुंह से बोला वो हो गया. హల్లెలూయా. ఏదైతే దేవుడు నోటి ద్వారా పలికాడో అది జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. నోటి ద్వారా పలికినది దేవుడు చేశాడు. హల్లెలూయా. పలుకగా కలిగెను. స్తోత్రం. హల్లెలూయా. పలుకగా కలిగెను. जो मुंह से बात निकला, जिस प्रकार से बोला उसी प्रकार से हो गया. హల్లెలూయా. సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడమ్మా. ఆకాశం, భూమి, జంతువులు, సముద్రము, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ దేవుడు కలుగజేసాడు. వినాలక్క మమదక్క. హల్లెలూయా. భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ దేవుడు కలుగజేశాడు. స్తోత్రం. హల్లెలూయా. సారే సృష్టికి రచనా కియా. హల్లెలూయా. ఏ విధంగా దేవుడు సృష్టించాడమ్మా? వినాల పిల్లలు కూడా. తన నోటి ద్వారా పలికినప్పుడు అవన్నీ కలిగినాయి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమిని తయారు చేయాలంటే ఏ మానవుని వల్ల అవుతుందా? అవుతుందా? కాదు. ఒక పిడికెడు, ఒక ఏమంటారు, ఒక గంపడు, ఒక లారీ అంత మట్టి తీసుకొచ్చి ఓ 50 లారీలు, 100 లారీలు, 1000 లారీలు వస్తే అవుతుందా? కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన నోటితో ఏది పలికాడు ఇదంతా కలిగింది. కానీ దేవుడు ఒక స్పష్టత ఏంటంటే, ప్రత్యేకంగా దేవుడు మానవుడు తయారు చేసి చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించి इंसान के लिए मुंह से नहीं बनाया, सिर्फ वो उसके स्वरूप में, उसके अनुसार वो रचना किया. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు నిజంగా. హల్లెలూయా. సమస్త సృష్టిని తన నోటి వాక్కు చేత కలగజేస్తే దేవుడు మానవుడు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన స్వరూపములో, తన పోలికలో, తన ఉద్దేశములో, తన మనసులో, తన ఆలోచనలో ఏదైతే ఉన్నాడో అదే దేవుడు తయారు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమును నేర్చుకోవాలా. वचन ध्यान करना, सुनना है. హల్లెలూయా. వాక్యము వినాల. స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ఏం చేయాల? వినాల. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు వినడం ద్వారా ఏం జరుగుతుందంటే